కుమారులుగా కుమార్తెలుగా మరొకసారి మన పరమ తండ్రికి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ఈ ఒక్కరోజు బైబిల్ తరగతిని ఏర్పాటు చేసి మహాదేవుని సన్నిధిలో ఈ విధంగా ఆనందించడానికి ఇటు గొప్ప ఆశీర్వాదాన్ని క్రీస్తునామంలో మనకు ఇచ్చినటువంటి క్రీస్తునందు మన ప్రియ సహోదరులు గోపి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వారి ఆహ్వానాన్ని మన్నించి దేవుని పట్ల ఉన్నటువంటి పూర్ణ విశ్వాసంతోనూ పూర్ణ భయభక్తులతోనూ దేవుని వాక్యాన్ని నేర్చుకుని దేవుని కొరకు జీవితాలు తీర్చిదిద్దుకోవటానికి దేవాసక్తితో దేవదేవుని పాదసన్నిధికి వచ్చిన ప్రతి సహోదరునికి ప్రతి సహోదరికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. పండును బట్టి ఆ చెట్టును మనం లెక్కించవచ్చు, తెలుసుకోవచ్చు. అది మంచిదా చెడ్డదా చెట్టు అనేటటువంటిది పండును బట్టి మనం గ్రహించుకోగలం. అలాగే సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయాలను పట్టుకొస్తాడు. మంచివాడు తన మంచి ధననిధి అయినటువంటి తన హృదయంలో నుంచి, ఆ ధననిధి ఏదన్నమాట అండి, హృదయం. ఆ హృదయంలో నుంచి ఏం చేస్తాడు? మంచి విషయాలు పట్టుకొస్తాడు. అలాగే చెడ్డ దుర్జనుడు అనగా చెడ్డవాడు తన చెడ్డ ధననిధి అయినటువంటి తన హృదయంలో నుంచి దుర్విషయాలను పట్టుకొస్తాడంటే చెడ్డ విషయాల్ని పట్టుకొస్తాడు. అంటే వాడు తెచ్చే ఆ విషయాలను బట్టి అవి దుర్విషయాల, మంచి విషయాల, సద్విషయాల అనే దాన్ని బట్టి వారి హృదయము చెడ్డ ధననిదా మంచి ధననిదా అనేది వారు సజ్జనుడ దుర్జనుడు అనేటటువంటిది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే కొద్దిమంది చాలా వక్రంగా మాట్లాడుతూ ఉంటారు, వక్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటిప్పుడు ఏమంటూ ఉంటారు కొంతమంది పెద్దవాళ్ళు, వాడి నోట్లో ఎందుకు నోరు పెట్టావు, వాడి స్వభావం నీకు తెలుసు కదా. అని బుద్ధి లేదా అలా మాట్లాడుతున్నాం? ఏం చెప్తానంటే నేను ఉదయాన్నే చెప్పాను, స్వభావానికి బుద్ధికి చాలా దగ్గర అవినాభావ సంబంధం ఉంది. స్వభావానికి బుద్ధికి చాలా దగ్గర అవినాభావ సంబంధం ఉంది. ఇప్పుడు నా స్వభావం ఏమైతే అయ్యిందో నేను అదే అయ్యాను. అంచేత ఏంటి అని అంటే ఒక వ్యక్తి యొక్క గుణగణాలు, అతని యొక్క క్యారెక్టర్ దేని మీద ఆధారపడి ఉంది? అతని స్వభావం మీద ఆధారపడి ఉంది. ఆ స్వభావం అనేది ఎక్కడ ఉంటుంది? హృదయం. అతని హృదయం మీద, హృదయానికి సంబంధించి ఉంటుంది. అంచేత ఏం చెప్పాను? స్వభావాన్ని బట్టి వ్యక్తిత్వం, వ్యక్తిత్వాన్ని బట్టి జీవన విధానం ఉంటుంది. అంటే స్వభావం మీద వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది, వ్యక్తిత్వం మీద జీవన శైలి లేక జీవన విధానం ఆధారపడి ఉంటుంది. అయితే బైబిల్లో కొన్ని స్వభావాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏంటవి? 1 దేవుని స్వభావం, 2 సాతాను స్వభావం, 3 శరీర స్వభావం, 4 అబ్రహాము సంతాన స్వభావం, 5 ప్రాచీన స్వభావం, నవీన స్వభావం అని వీటిని గురించి సమీక్షించడం జరిగింది చివరిలో. అయితే మనం దేవుని స్వభావాన్ని గురించి ఆలోచన చేశాం. దేవుని స్వభావాన్ని గురించి ఆలోచన చేసే ముందు అసలు నేను ఎవరిని, అలాగే ప్రతి ఒక్కరు కూడా మనం ప్రశ్నించుకుంటే మనం ఎవరు? దేవుని పోలికలో, దేవుని స్వరూపమందు సృష్టించబడినటువంటి వాళ్ళం. దేవుని పోలికలో, దేవుని స్వరూపమందు సృష్టించబడినటువంటి మనము ఏ స్వభావం కలిగి ఉండాలి? దేవ స్వభావం కలిగి ఉండాలి. దేవుని స్వభావంలో మనం 4 లక్షణాలు చూసాం. ఇంకా అనేక లక్షణాలు ఉన్నాయి. దేవుని యొక్క స్వభావ లక్షణాలు అనేకమైన ఉన్నవి. మనం 4 చూసాం. ఒకటేంటి? నమ్మదగినవాడు. ఒకటేంటండి? నమ్మదగినవాడు. నమ్మదగినవాడు అంటే అర్థం ఏంటి? మనం నమ్మదగిన వారు తగని వారమైన ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. దేవుడు నమ్ముకోవటానికి తగినటువంటి వాడు, మనం నమ్ముకోవటానికి తగినటువంటి వాడు. నీకు అర్థమవుతుందా అండి?
తర్వాత ఆయన ఎవరు అనుకున్నాం? సత్యస్వరూపి. ఆయన అబద్ధం ఆడచాలని దేవుడు. దేవుడు అబద్ధమాడుటకు మానవుని వంటి వాడు కాడు. దేవుడు అబద్ధమాడటానికి మానవుని వంటి వాడు కాడు. అంటే అక్కడ మోషే ఉద్దేశం ఏంటి? పరిశుద్ధాత్మ పూర్ణుడై వ్రాసినటువంటి సంఖ్యాకాండంలో ఆ మాట మాట్లాడుతున్నాడు అని అంటే ఏంటండి? ఆయన అబద్ధం ఆడటానికి మానవుడు కాడు అంటే అర్థం ఏంటి? మానవుడు ఖచ్చితంగా అబద్ధం ఆడతాడు అనేది అది స్పష్టపరిచేస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు మానవుడు అబద్ధం ఆడేటప్పుడు అతను దేవుని స్వభావంలో పాలుభాగస్తుడు కాదు. ఇప్పుడు నమ్మదగిన వాడు దేవుడు. కానీ దాని గురించి స్టేట్మెంట్ ఇస్తూ తిమోతికి రాసిన 2వ పత్రిక 2:13 ఏమంటాడు? మనము నమ్మదగిన వారమైనను అన్నాడు. ఎంతకాలం నమ్మదగిన వారంగా ఉంటాం? ఎంతకాలం నమ్మదగిన వారంగా ఉంటాం? వస్తాము అంటే రావటమే, చేస్తాను పలానా పని అంటే చేయటమే, నేను సహకరిస్తాను అని అంటే సహకరించడమే. వారి మాట మీద వారు నిలబడి వారి నమ్మకత్వాన్ని ఏం చేయాలి? పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుచేతంటే అది దైవ లక్షణాల్లో, ఆయన దైవ స్వభావ లక్షణాల్లో నమ్మకత్వం అనేటటువంటిది ఒకటి. మనం ఎలా ఉండాలి? దేవుడి కుమారులుగా కుమార్తెలుగా నమ్మదగిన వారముగా ఉండాలి. ఆయన సత్యస్వరూపి. అబద్ధమాడజాలని దేవుడు. అబద్ధమాడజాలనేటువంటి దేవుడు. ఇప్పుడు మానవుడు దేవుడు అబద్ధమాడటానికి మానవుని వంటి వాడు కాడు అన్నప్పుడు మనం ఎంతకాలం అబద్ధం ఆడతాం? వస్తానని రాకుండా, చేస్తానని చేయకుండా, సహకరిస్తానని సహకరించకుండా ఎంతకాలం ఉంటాం? కాబట్టి ఏంటన్నమాట, మనం దైవ స్వభావంలో పాలివారం అవ్వాలి అని అంటే ఇవన్నీ కూడా మనం ఏం చేయాలన్నమాట అండి? మార్చుకోవాల్సినటువంటి అవసరత ఉంది. మన విధానాన్ని తీర్చిదిద్దుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఆయన ఎవరు? 3వది నీతి స్వరూపుడు. ఆయన దేవుడు ఎవరు? నీతి స్వరూపుడు. ఆయన ప్రతి మాటను అనుసరించి మనం జీవించినప్పుడు మనము కూడా ఏం చేస్తాం? నీతి స్వరూపుడిగా మార్చబడతాం. అలాగే ఆఖరిది ఆయన ప్రేమ స్వరూపుడు. మనము కూడా ఏం చేయాలన్నమాట? దేవుని యొక్క ప్రేమను కలిగిన వారముగా ఉండాలి. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. ఇప్పుడు దేవుని పోలికలో ఆయన స్వరూపంలో నిర్మించబడినటువంటి మనము ఆయన స్వభావ లక్షణాలు కలిగి ఉండాలి అని తెలుసుకున్నాం ఉదయకాలంలో. ఆయన స్వభావ లక్షణాలు కలిగి ఉంటేనే ఆయన పోలికను స్వరూపాన్ని మళ్ళా మనం తిరిగి పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే మధ్యలో ఎవరున్నారు? సాతాను ఉన్నాడు. సాతాను ప్రవేశించాడు ఏదైనా తోటలోనికి. మానవులు ఉన్నటువంటి దైవ లక్షణాలు, దైవ స్వభావ లక్షణాలన్నీ పాడు చేసి ఏం చేశాడు? దైవ సహవాసం నుంచి వేరు చేసేసాడండి. అంచేత ఇప్పుడు మరలా తిరిగి ఆ స్వభావ లక్షణాలన్నీ మనం ఏం చేయాలన్నమాట? సంతరించుకోవాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. అయితే ఇప్పుడు సంతరించుకునేటట్లు ఏమంటున్నాడు? పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1:4 ఏమన్నాడు? మనము దేవుని స్వభావమందు పాలివారం అవ్వాలి అంటున్నాడు. దేవుని స్వభావమందు పాలివారం అవ్వాలి. పాలివారం అయ్యేటట్లుగా ఆయన ఏం చేశాడు? అమూల్యములను అత్యధికమైనటువంటి వాగ్దానాలు చేశాడు. ఏంటా వాగ్దానాలు అని అంటే ఆయన మనలో నివసించడం చిన్న విషయం కాదండి. భౌతిక సంబంధమైనటువంటి రక్తమాంసాల్లో ఉన్నటువంటి దేహంలో ఆత్మరూపి అయినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి మహాపరిశుద్ధుడైనటువంటి మహిమాన్వితుడైనటువంటి దేవుడి దేహంలో నివసించటము అంటే ఇప్పుడు మన స్థాయి ఎక్కడికి వెళ్ళిపోతుందో చూడండి. ఇప్పుడు ఏ స్థాయిలో మనం ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడో ఆలోచన చేయండి. మీకు అర్థమవుతుందా అండి? అమూల్యములను అత్యధికమైనటువంటి వాగ్దానాలు మనకు అనుగ్రహించాడు. ఆయన మనలో నివసించటం, మనలో సంచరించటం, మనకు దేవుడై ఉండటం, మనం ఆయనకు ప్రజలమై ఉండటం, ఆయన మనకు తండ్రి అయి ఉండటం, ఆయనకు మనము కుమారులము. ఇటు గొప్ప వాగ్దానాలు మనకు చేసి ఆ వాగ్దానాలను బట్టి ఏం చేస్తున్నాడు? ఈ లోక దురాశలను అనుసరించడం వలన లోక భ్రష్టత్వం నుంచి మనల్ని తప్పించి దేవ స్వభావంలో పాలివారిగా మలుస్తూ ఉన్నాడు. దురాశ ఎవరి లక్షణం? సాతాను లక్షణం. ఇప్పుడు దురాశ కలిగినటువంటి వాడు, దురాశపరుడు సాతాను సంబంధి. ఆ దురాశను అనుసరించడం వలన ఏం కలుగుతుంది? లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వానికి మనం వారసులం అయిపోతున్నాం, హక్కుదారులం అయిపోతున్నాం. ఈ భ్రష్టత్వం అంటే అర్థం ఏంటి? పరిగమన స్థితి,
దేవునికి ఏ విధంగానూ ఉపయోగపడనటువంటి, ప్రయోజనకారి కానటువంటి, ఎందుకు పనికిరానటువంటి విధానం ఏది? భ్రష్టత్వం. కనుక లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వానికి మనం ఏమై ఉండాలి? దూరంగా ఉండాలి. దురాశల వల్ల కలిగేటటువంటి లోక భ్రష్టత్వం నుంచి మనం తప్పించుకుంటే మనం ఏమవుతాం? దేవ స్వభావంలో పాలివారం అవుతాం. పాలివారం అవ్వాలి అని అంటే, పాలివారం అవ్వాలని ఎందుకు చెప్తున్నాడు? ఆల్రెడీ దేవుని పోలికలో సృష్టించబడినటువంటి మనము మళ్ళా దేవ స్వభావంలో పాలివారం అవటం ఏంటి? దేవుని దేవుని పోలికలో స్వరూపంలో సృష్టించబడినటువంటి మనము ఆల్రెడీ దేవ స్వభావ లక్షణాలని మనం కలిగి ఉంటాం. కానీ ఇక్కడ దేవ స్వభావంలో పాలివారు అవ్వమని మళ్ళా పేతురు పరిశుద్ధాత్మకుడై మళ్ళా చెదిరిపోయినటువంటి క్రైస్తవులను హెచ్చరిస్తూ ఉన్నాడు అని అంటే ఏం జరిగింది అన్నమాట? స్వభావ లక్షణాలు పోగొట్టుకోవటం జరిగింది. ఎవరు? మానవుడు. దేవుని పొరుగులో చేయబడినటువంటి మానవుడు దైవ స్వభావ లక్షణాలని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకోవడం గల కారణం ఎవరు? సాతాను. కాబట్టి ఈ సందర్భంలో సాతాను స్వభావాన్ని కూడా మనం ఆలోచన చేయటం మనకు మంచిది. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును బట్టియే మాట్లాడతాడు, అబద్ధమాడతాడు. ఎక్కడుంది? యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావాన్ని బట్టి ఏం చేస్తాడు? అబద్ధమాడతాడు. అది సాతాను స్వభావం, అబద్ధమాడటం అనేటటువంటిది సాతాను యొక్క స్వభావం. అందులో మొట్టమొదటి లక్షణం ఏంటి అని అంటే దురాశ. వాడు ఎవరండి? దురాశ. దురాశ అంటే ఏంటి? వాళ్ళ అవసరమైన దానికంటే ఎక్కువగా సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసేది దురాశ. మన స్థితి కంటే ఇంకా ఉన్నతంగా బ్రతకడానికి ఏవేవో కోరుకుని వాటిని ఆశించడం దురాశ. మన ఆర్థిక స్తోమత వేరు, మనం ఆశించేవి వేరు. మన స్థితికి తగినట్లుగా మనం కోరుకుంటే ఆశ అవుతుంది, స్థితిని మించి కోరుకుంటే దురాశ అవుతుంది. మీకు అర్థమవుతుందా? అంచేత దురాశ ఏం చేస్తుంది? గర్భము ధరించి పాపాన్ని కంటూ ఉంది. పాపం పరిపక్వమై మరణాన్ని కంటూ ఉంది. మనకు తెలిసి యాకోబు 1వ అధ్యాయం. మీకు అర్థమవుతుందా అండి? దురాశపరుడు వాడు ఆ విధంగా మనల్ని పాపంలోనికి నెట్టేస్తున్నాడు. దేని ద్వారా? దురాశ ద్వారా. రెండవది వాడు నరహంతకుడు. వాడు నరహంతకుడు అని అంటే మనం యోహాను రాసిన మొదటి పత్రిక 3:8 చూసాం. ఏమంటాడు? వాడు ఆది నుండి పాపం చేయించున్నాడు. వాడు ఆది నుంచి కూడా ఏం చేస్తున్నాడు? పాపం చేస్తూ ఉన్నాడు. పాపం చేయువాడు అపవాది సంబంధి. పాపం చేసే ప్రతివాడు ఎవరండి? అపవాది సంబంధి. అంచేత ఇప్పుడు మత్తయి సువార్తలో ఏమంటాడు? గురుగులు. మనిషి కుమారుడు ఏం చేశాడు? మంచి విత్తనాలు విత్తేశాడు. ఆ తర్వాత శత్రువు వచ్చి ఏం చేశాడు? గురుగులు విత్తాడు. వాడు వచ్చి ఏం చేశాడు? గురుగులు విత్తేశాడు. ఎవరు? అపవాది వచ్చి. ఇప్పుడు విత్తనం ఏంటన్నమాట? రాజ్య సంబంధులు. వాళ్ళెవరు? దేవుని రాజ్య సంబంధులు. వారి మధ్యలో ఎవరున్నారు? గురుగులు, సాతాను సంబంధులు ఉన్నారు. అది ప్రతి చోట ఉంటారు. క్రీస్తు సంఘంలో కూడా ఉంటారు. పూర్ణ విశ్వాసము భయభక్తులు కలిగి దేవుని కొరకు మాత్రమే జీవించేటటువంటి వారందరూ మనిషి కుమారుడు విత్తినటువంటి రాజ్య సంబంధులు. విత్తినటువంటి రాజ్య సంబంధులు. ఇప్పుడు అదే శత్రు విత్తినటువంటి విత్తనాలు గురుగులు. మీకు అర్థమవుతుందా అండి? కోతకాలం యుగ సమాప్తి అయితే కోసేవారు ఎవరు? దేవదూతలు. చివరిలో ఎవరెక్కడికి వెళతారో అక్కడికి వెళతారు. మనిషి కుమారుడు విత్తినటువంటి విత్తనాలు అయినటువంటి సహోదరులు రాజ్య సంబంధులందరూ పరలోక రాజ్యానికి వెళతారు. మిగిలిన వారందరూ ఏమవుతారు? ఆ గురుగులన్నీ కట్టగట్టి మంటలో వేసి తగలబెట్టినట్లుగా వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? అగ్నిగంధకాలతో మండేటటువంటి అగ్నిగుండానికి వెళతారు. అంచేత వాడిని అనుసరించడానికి మనం ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు. పాపం చేయిస్తూ ఉంటాడు. పాపం చేయించి ఏం చేస్తూ ఉంటాడు? చంపుతూ ఉంటాడు. అదే వాడి డ్యూటీ. పాపంలో వచ్చే జీతము మనం. పాపం చేయిస్తాడు, చేసిన వాడిని ఏం చేస్తాడు? చంపుతూ ఉంటాడు. కాబట్టి వాడికి ఉన్నటువంటి టైటిల్ ఏంటి? వాడి స్వభావ లక్షణాలు ఒక లక్షణం ఏంటి? నరహంతకుడు. తర్వాత అబద్ధికుడు. తర్వాత ఎవడు? అబద్ధికుడు. అబద్ధమునకు జనకుడు. ఇప్పుడు 2:17 ఏం చెప్పాడు? ఆది కాండంలో
ఏం చెప్పాడండి? ఈ పండు తినదినమున నిశ్చయముగా చచ్చెదరు. అది దేవుని బోధ. అదే 3వ అధ్యాయానికి వెళ్తే 3వ అధ్యాయం 4వ వచనానికి వెళ్తే అక్కడ ఏమన్నాడు? మీరు చావనే చావరు. అదెవరు బోధ? సాతాను బోధ. ఇందులో ఏది జరిగింది? ఏం జరిగింది? దేవుడు చెప్పిందే నెరవేర్చబడింది. చావనే చావరు అనేటటువంటిది నెరవేరలేదు. చావనే చావరు అనేటటువంటిది నెరవేరలేదు. మీకు అర్థమవుతుందా? దేవుని యొక్క బోధ నెరవేరింది. దేవునికి దూరమై ఆత్మీయంగా మరణించారు. ఎవరు? ఆదాము, హవ్వలు. చావనే చావరు అనే దానికి అసలు ఆధారమే లేకుండా పోయింది. తర్వాత 4వది ఏంటంటే వాడు మోసపుచ్చేవాడు. సర్వలోకమును మోసపుచ్చుతూ ఉంటాడు. సర్వలోకమును మోసపుచ్చేటటువంటి ఆ స్వభావ లక్షణం ఎవరికి ఉందన్నమాట? సాధారణ. మనం ఎవరైతే మోసయుక్తమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటామో, మనం నమ్మిన వారిని మోసపరుస్తూ ఉంటామో, ఆ స్వభావం కలిగిన వాళ్ళందరూ కూడా ఎవరన్నమాట? సాతాను స్వభావ లక్షణం కలిగిన వారు, సాతాను యొక్క పిల్లలు, సాతాను యొక్క సంబంధులని మనం రూఢిపరచుకోవచ్చు. తర్వాత ఆఖరిది ఏంటంటే సహోదరుల మీద నేరం మోపుతూ ఉంటాడు. ఒక ఇద్దరు సహోదరుల మధ్య సమస్య వచ్చింది అని అంటే, లేక ఇద్దరు సహోదరుల మధ్య సమస్య వచ్చింది అని అంటే, ఎవరికి వారు ఏం చూసుకోవాలి? ఇందులో నా పాత్రత ఎంత? We have to check ourselves. I want to check myself in that problem. ఆ సమస్యలో నా పాత్రత ఎంత అనేది నేను ఆలోచించుకోవాలి తప్ప సాగర్ గారి మీదో, ఆల్బర్ట్ గారి మీదో, లేకపోతే రాజేష్ గారి మీదో, శ్రీను గారి మీదో, తిమోతి గారి మీదో, లేకపోతే భారతి గారి మీదో, సోనియా మీదో, లేకపోతే మనీషా మీదో, లేకపోతే మెర్సీబాయ్ గారి మీద ఎవరి మీదో పెట్టేయడానికి ప్రయత్నం చేశాను అనుకోండి, ఇది ఎవరి స్వభావం? సాధారణ స్వభావం. నీలో లోపం కలిగింది. ఆ సమస్యలో నీవు కూడా పాలిభాగస్తురాలవై ఉన్నావు అని అంటే నాది తప్పు ఉంది, నేను కూడా తప్పుగానే మాట్లాడాను, తప్పుగానే ప్రవర్తించాను, నన్ను క్షమించు ప్రజలు, లేదా క్షమించే సిస్టరు. యథార్థత, స్వచ్ఛత, వాస్తవమైనటువంటి పరిస్థితి. అంతేగాని మన తప్పును మనం దాచిపెట్టుకొని ఎవరి మీదకో దోచేయటం. ఈ సమస్య నాది కాదు. ఇద్దరు దెబ్బలాడుకున్నారు, ఇద్దరు కేకలేసుకున్నారు, ఇద్దరు కొట్టుకున్నారు. ఇద్దరు కొట్టుకున్నారు అని అంటే, కేకలేసుకున్నారు అని అంటే సమస్య ఎవరిది? ఒకరిదా ఇద్దరిదా? ఒకరిదైతే రెండోడికి సంబంధం లేదు కదా. వాడిని కలుస్తాడు, వాడిని కేకలేస్తాడు, వాడిని కలబడతాడు. నిన్ను నువ్వే కొట్టుకుంటావు, నీకు నువ్వే కలబడతావు, నిన్ను నువ్వే గాయపరుచుకుంటావు, నిన్ను నువ్వే దూషించుకుంటావు. ఎదుటివారిని ఎందుకు దూషిస్తావు అంటే ఇద్దరు సమస్య. ఇప్పుడు ఇద్దరు సమస్యలో ఎదుటివారి మీద నేరం మాపడం చాలా తేలిక. ఇది సాధారణ స్వభావం. దానికి నేనెంతవరకు కారణం అనేది స్వపరీక్ష చేసుకోవటం దైవ లక్షణం. ఇప్పుడు మనకందరికీ కూడా ఇదే స్వభావం ఉంటుంది. ఏంటంటే వాళ్ళు 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 ఎదుటి వారిని వేలు పెట్టి చూపించడమే, ఎదుటి వారిని వేలు పెట్టి చూపించడమే. మన సోమవారం రాత్రి సోదరులు చెప్పినట్టుగా ఒక వేలుతో ఎదుటి వారిని చూపెడుతుంటే 3 వేలు ఏం చేస్తున్నాయి? మరి నీ సంగతి ఏంటంటే నన్ను ప్రశ్నిస్తున్నాయి 3. నేను ఒక వేలుతో ఒకరి మీద నేరారోపణ చేయడానికి, దోషారోపణ చేయడానికి, నిందించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మరి 3 వేలు నువ్వేంటి అని అడుగుతాయి. నేను వీటికి సమాధానం చెప్పాలి. నేను యథార్థపరుని అయితే, నిజమైనటువంటి విశ్వాసం అయితే, నిజమైన భక్తిపరుని అయితే ఈ 3 వేలకి నేను ఏం చేయాలి? ఎదటివాడు నన్ను తిట్టాడండి, ఏ కారణం? ఎదటివాడు నన్ను కొట్టాడండి, కారణం ఏంటి? యథార్థంగా ఉండాలి. నన్ను అన్యాయంగా కొట్టేసాడు కాదు. ఇప్పుడు ఉన్నటువంటి లోకన్యాయం ఏంటి అని అంటే, ఇక్కడ కొట్టేస్తాడు, అక్కడికి వెళ్ళి ముందు కేసు పెట్టి కూడా ఆడే కొట్టినోళ్ళు వెళ్ళి ఏం చేస్తారు? ముందు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేస్తాడు. ఇది లోకన్యాయం. ఇది ఇప్పుడు అలాగే క్రైస్తవులు ఉండగొట్టడానికి వీళ్ళు నష్టపోతే నష్టపోతాం. ఆ నష్టపోయేది ఏ స్వభావం? అబ్రహాం యొక్క సంతాన స్వభావం. మనం ఎవరి సంతానం? విశ్వాసం బట్టి మనకందరికీ అబ్రహాము తండ్రి, అబ్రహాముకు మనం కుమారులు, కుమార్తెలం. మనం అబ్రహాము సంతానం కాకుండా పరలోక స్వాస్థ్యాన్ని పొందలేము. అబ్రహాము సంతానంగా మనసు పడకుండా పరలోకానికి మనం వారసత్వాన్ని పొందలేమండి. మీకు అర్థమవుతుందండి? అంచేత అది సాతాను స్వభావం. ఇప్పుడు సాతాను స్వభావాన్ని మనకు పట్టుకొచ్చి మనకు అందించేది ఏది? మనకు సాతాను స్వభావ లక్షణాలకి లోను చేసేది ఏది అని అంటే శరీరం. ఏదైనా మాట్లాడండి, శరీరం. అర్థమవుతుంది కదా? బుద్ధుడి మీద శరీరం కనుక ఏమంటాడు? శరీర స్వభావం కలిగిన వారు
దేవుని సంతోషపరచలేదు. శరీర స్వభావం కలిగిన వారు దేవుని సంతోషపరచలేదు. కారణం ఏంటంటే శరీరము ఆత్మ. మన గతంలో చూసాం, ఆత్మ శరీరములకును శరీరం ఆత్మకును వ్యతిరేకంగా కోరుకుంటూ ఉంటాయి. ఆత్మ శరీరానికి శరీరం ఆత్మకును ఎలా కోరుకుంటూ ఉంటాయి? వ్యతిరేకంగా కోరుకుంటూ ఉంటాయి. ఏం చేద్దామంటే ఇదేమో మట్టిలోంచి వచ్చింది, బురదలో నుంచి వచ్చింది, అదేమో దేవుని యొద్ద నుంచి వచ్చింది. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొద్ద నుంచి వచ్చింది. శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలోంచి వచ్చింది. మట్టిలోంచి వచ్చిన దానికి అన్ని మురికి ఆలోచనలు, మురికి తలంపులే, మురికి అవసరతలే. చివరికి పోయేది కూడా ఎక్కడికి? ఆ మురికిలోనికే. చివరికి పోయేది ఎక్కడికండి? ఆ మురికిలోనికే పోతుంది. కనుక అది ఏం చేస్తూ ఉందనంటే ఆత్మను డామినేట్ చేస్తుంది. శరీర స్వభావ లక్షణంతో శరీరం ఏం చేస్తుంది? నేను అంటే ఆత్మే, శరీరము కాదు. నేను శాశ్వతం, నా శరీరం శాశ్వతం కాదు. ఇది మట్టికి వెళ్ళిపోద్ది. నేను మాత్రం నన్ను పంపించినటువంటి నా దేవుడి దగ్గరికి నేను వెళ్ళిపోతాను. ఇది పరిస్థితి. మీకు అర్థమవుతుందా అండి? అది పరిస్థితి. అందుచేత ఏమంటాడు? శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుతారు. శరీరానుసారులు ఏం చేస్తారని మాస్కులు పెట్టేసుకోండి. తీసేసిన మాస్కులు పెట్టేసుకోండి, కొంత రిలీఫ్ దొరుకుతుంది. రైట్. శరీర స్వభావం కలిగిన వారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని సంతోషపరచనేరరు అంటే వారు సంతోషపరచడం వారికి చేత కాదు. సంతోషపరచడం వారికి చేత కాదండి, వారి వల్ల కాదు. అంటే దేవుడు ఎందుకు చేస్తారంటే శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు ఉంచుతారు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవమును సమాధానమునైంది. జీవమును సమాధానమునైంది. అంచేత ఏం చేయమంటాడు? ఏం చేయమంటాడండి? రైట్. శరీరానుసారులు శరీర విషయం మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు ఉంచుతారు. శరీరానుసారమైనటువంటి మనస్సు మరణం. శరీరానుసారమైనటువంటి మనసు ఏమిటి? మరణం. ఎలా ఉంటుంది శరీరానుసారమైన మనస్సు? దేవుడు వద్దు అన్నాడు, ఆ పండు తినవద్దు. ఎన్ని రకాల వృక్ష ఫలాలు ఉన్నాయో వాటన్నిటినీ నీవు నిరభ్యంతరంగా తినవచ్చు. కానీ ఆ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలాలు మాత్రం తినకూడదు. తినమని నిశ్చయముగా చర్చత అని వారికి ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపిస్తే ఏం చేశాడు? తినేసాడు. పరిస్థితులు ఏమంటే కానివ్వండి, జరిగింది ఏంటి అక్కడ? దేవుడు వద్దు, ఆ తినవద్దు అన్న దాన్ని తినేశాడు. తినేస్తే ఏం జరిగింది? మరణం. ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ దే ఆర్ స్పిరిచువల్లీ డెడ్. దేవుని దృష్టిలో వాళ్ళు ఏమో ఆత్మీయంగా చనిపోయారు. ఆత్మీయంగా చనిపోవడం అంటే దేవునికి దూరం అయిపోయారు. ఏదైనా తోటలోంచి బయటికి నెట్టివేయటం జరిగింది. శరీరానుసారమైనటువంటి మనసు మరణం వచ్చిందా లేదా అండి? ఇప్పుడు వాళ్ళ పళ్ళు తింటానికి శరీరానుసారమైన మనసా కారణమా కాదా? కారణమా కాదా అండి? కారణం. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది. శరీరానుసారమైన మనసు ఏంటండి? దేవునికి విరోధమైనది. అది దేవుని ధర్మశాస్త్రమునకు అనగా దేవుని వాక్యానికి అది లోబడదు. ఏమాత్రమును లోబడనేరదు. లోబడనేరదు. అంచేతనే శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని సంతోషపరచనేరు. అంచేత 13వ వచనంలో ఏమంటాడు? మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉన్నారు. శరీరానుసారంగా ప్రవర్తిస్తే మీరు ఏమవ్వాలి? చావలసిన వారే ఉన్నారు. కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపితే మీరేమవుతారు? జీవిస్తారు. అంటే స్వభావం ఏమవుతుంది? శరీర స్వభావం ఏమవుతుందండి? ఆత్మ స్వభావానికి
మార్చబడుతుంది. సరే, ఆత్మచేత ఏం చేస్తున్నాం? శరీర క్రియలను చంపేస్తూ ఉన్నప్పుడు శరీర స్వభావం దాని ఉనికిని కోల్పోతుంది. అప్పుడు మనలో స్థిరంగా నిలబడేది అది ఆత్మ స్వభావం. ఏదన్నమాట అండి? ఆత్మ స్వభావం. అంచేతనే దేవుని ఆత్మ మనలో నివసించిన ఎడల మనము ఆత్మ స్వభావము గలవారమే కానీ శరీర స్వభావము గలవారు కాము. అంటే ఇప్పుడు దాన్ని దేని ద్వారా మనం బలపరుస్తున్నాడు? పరిశుద్ధాత్మని ద్వారా. దేని ద్వారా అండి? పరిశుద్ధాత్మని ద్వారా. నువ్వేదో బాప్తిసం పొందావు, క్రీస్తు రక్తంలో పాపాలు కడిగి వేసుకున్నావు, సాలు అని వదిలి విడిచిపెట్టలేదండి. ఏం చేశాడు? పరిశుద్ధాత్మను వరముగా ఇచ్చాడు. పరిశుద్ధాత్మను వరముగా ఇచ్చి ఏం చేశాడు? పరిశుద్ధాత్మకు మన దేహాన్ని ఆలయంగా మార్చాడు. అంటే పరిశుద్ధాత్మ ఎక్కడ నివసిస్తున్నాడు? మనలో నివసిస్తున్నాడు. మనలో నివసించి శరీర స్వభావం దాని ఉనికిని కోల్పోవటానికి, సాతాను యొక్క స్వభావ లక్షణాలకి అవకాశాన్ని కల్పించేటటువంటి స్వభావాన్ని, శరీర స్వభావం మీద ఏం చేస్తుంది? అది పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడు? తన ప్రభావాన్ని చూపించి శరీర స్వభావ లక్షణాలని మనలో నుంచి తీసివేయడానికి ఆ పరిశుద్ధాత్మ ద్వారా సహాయము చేస్తూ ఉన్నాడు. అదే చెప్పేస్తున్నాడు. ఆత్మ మీలో నివసించిన, దేవుని ఆత్మ మీలో నివసించిన మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. అయిపోయిందా లేదా అండి? శరీర స్వభావం ఏమైంది? మారిపోయింది. శరీర స్వభావం ఏమైంది? మారిపోయింది. మనం పూర్తిగా శరీర స్వభావాన్ని మనలో నుంచి తీసేసాం, పూర్తిగా విసర్జించేసాం, పరిచయించేసాం. మళ్ళా ఏమంటాడు అంటే శరీర స్వభావాన్ని విడిచిపెట్టేసాం. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. దేవుని ఆత్మన క్రీస్తు ఆత్మన పరిశుద్ధాత్మన ఒకటే. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు దేవుని వాడు కాడు. కనుక ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడా లేదా? ఇది మన ముందు ఉన్నటువంటి ప్రశ్న. అది నీ జీవిత విధానం మీద ఆధారపడి ఉంటుంది, నీ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది, అది నీ స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. నీలో పరిశుద్ధాత్ముడు ఉండాలి అన్నా వెళ్ళిపోవాలి అన్నా. అంచేతన ఎఫెసీ పత్రికలో ఏమంటాడు? పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఏమంటాడు? ఏమంటాడు అండి? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. కనుక మనం ఏం చేయకూడదు? మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు దుఃఖపడేటట్లుగా, ఏడ్చేటట్లుగా మన స్వభావాన్ని, మన యొక్క జీవన విధానాన్ని, మన వ్యక్తిత్వాన్ని ఉంచుకోకూడదు. తర్వాత ఏమంటాడు? పరిశుద్ధాత్మను ఆర్పకుడి అంటాడు. ఎక్కడ? తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 19వ వచనంలో, 5వ అధ్యాయం 19లో ఏమంటాడు? ఆత్మను ఆర్పకుడు. ఆత్మను ఆర్పకుడి అంటే పరిశుద్ధాత్మను, దైవత్వంలో ఒకడైనటువంటి పరిశుద్ధాత్మను ఆర్పేటంత గొప్పవారమా మనం? ఏంటండి? మనలో నివసిస్తూ మనకున్నటువంటి శరీర స్వభావాన్ని బలహీనపరిచి పూర్తిని అంతరింపజేసి ఆ శరీరమును ఆనుకుని సాతాను స్వభావ లక్షణాలను మనలో ప్రవేశపెట్టడానికి ఆధారమైనటువంటి ఆ శరీర స్వభావాన్ని మనం ఏం చేసాం? పూర్తిగా విడిచిపెట్టేశాం. ఏ శరీర స్వభావం అయితే సాతాను యొక్క స్వభావ లక్షణాలు మనలో ప్రవేశించడానికి అవకాశం ఇస్తూ ఉందో దాన్ని పూర్తిగా విడిచిపెట్టడానికి ఉపయోగపడేది ఏది? పరిశుద్ధాత్మ. అటువంటి పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచొద్దు. విమోచన దినం వరకు మీరు దాని చేత, పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడి ఉన్నారని ఎఫెసీ పత్రికలు. అంటే ఇక్కడ ఏమంటాడు? ఆత్మను ఆర్పేటంత గొప్పవారమా? నీ స్వభావంతో, నీ వ్యక్తిత్వంతో, నీ జీవన శైలితోటి విసిగిపోయినటువంటి పరిశుద్ధాత్ముడు ఏడ్చి 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 ఏం చేస్తాడు? దేవుని ప్రతినిధిగా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవటమే పరిశుద్ధాత్మను ఆర్పడు. నీ విషయంలో ఏమయ్యాడు? ఆయన ఆరిపోయాడు, నేను విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఏమవుతుంది? మొదటి స్థితి కంటే కడపటి స్థితి చాలా భయంకరంగా ఉంటుంది. ముందు ఒకడు వచ్చాడట, ఎవడు? ఒక అపవిత్రాత్మ ఆ ఇంట్లో ఉంటున్నాడు. వాడేం, ఒక ఇంట్లో ఉంటే వాడేం చేశాడు?
ఏం చేశాడు? దాంట్లో నుంచి తరివేశాడు. ఒక ఆత్మ అపవిత్రాత్మ వచ్చి వాడి హృదయంలో ఉంటుంటే వాడు ఏం చేశాడు? దాన్ని తరివేశాడు. ఇది క్రీస్తు ప్రభు చెప్పిన మనమే మీకు తెలుసు. వాడు బయటికి వెళ్ళి తిరిగి మళ్ళీ అపవిత్రాత్మ ఎక్కడ చోటు దొరక్క నివసించడానికి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? విడిచిపెట్టినటువంటి గృహం ఎలా ఉందో చూద్దామని మళ్ళీ వాడి దగ్గరికి వచ్చాడట. అది ఎలా ఉంది? ఊడ్చి అమర్చి ముగ్గులు పెట్టి అన్ని చేసి చక్కగా అమర్చి ఉందట. ఇప్పుడు నేను మళ్ళీ ఒక్కడో దూరితే ఏమవుతాడు? మళ్ళా వెళ్ళగొట్టేస్తాడు. అంచేత మళ్ళా వెళ్ళి 7 దయ్యాలు తీసుకొచ్చి 7+1 8 కలిసి లోపల మొదటి స్థితి కలపటి స్థితి కంటే కలపటి స్థితి మరి చెడ్డది, మరి ఘోరం. ఇప్పుడు అదే జరుగుతుంది. దేవుని వరముగా సాతాను యొక్క స్వభావ లక్షణాలు మనలో ప్రవేశించకుండా శరీర స్వభావాన్ని అనగదొక్కినటువంటి పరిశుద్ధాత్మ, అనగదొక్కడానికి సహాయం చేసినటువంటి పరిశుద్ధాత్మను దుఃఖపరిచి ఆయనను మనలో నుంచి తరివేస్తే అప్పుడు ఎలా ఉంటుంది? మొదటి స్థితి కంటే కలపడి పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుందండి. చాలా భయంకరంగా ఉంటుంది. దాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుచేత ఏం చెప్తున్నాడండి? మీలో క్రీస్తు మీలో ఉన్న ఎడల మీరు మీ శరీరము పాపం విషయమై మృతమైనది. 10వ వచనం ఏంటండి? క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపం విషయంలో ఏమైంది? చచ్చింది. ఇంకా శరీరంలో పాపం ఉండటానికి వీల్లేదండి. కనుక ఆ విధంగా శరీర స్వభావాన్ని మనం ఏం చేయాలన్నమాట అండి? మన అదుపులోనికి తెచ్చుకోవాలి. మన స్వాధీనంలోనికి తెచ్చుకోవాలి. దానికి సహాయపడేవాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. దానికి సహాయపడేవాడు ఎవరండి? పరిశుద్ధాత్ముడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు అదే విషయంలో మనకు సహాయం చేయడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి స్వభావం ఏంటి? అబ్రహాము సంతాన స్వభావం. ఏంటండి అది? అబ్రహాము సంతాన స్వభావం. అబ్రహాము సంతాన స్వభావం యొక్క లక్షణం ఏంటి? ఆయన దేవదూతల స్వభావాన్ని ధరించుకోలేదు. దేవదూతల స్వభావం ఏంటి? ఒకటి సేవకులైనటువంటి రక్షింపబడినటువంటి వారికి సేవ చేయడానికి, పరిచర్య చేయడానికి సేవకులైనటువంటి ఆత్మలు. హెబ్రీ 1:14 మనం చూసాం. అదే పేతురు రాసిన పత్రికలు ఏం చేస్తున్నారు? సువార్త కార్యక్రమం జరుగుతూ ఉంటే దేవదూతలు ఏం చేస్తున్నారు? తొంగి చూడటమే తప్ప ఏం చేయడానికి లేదు వాడికి. ఈ 2 లక్షణాలు నిష్ప్రయోజనమైనటువంటి లక్షణాలు వారు ఏమీ చెయ్యరు. కానీ ఇప్పుడు ఏం కావాలన్నమాట? పనిచేసేటటువంటి స్వభావం. మరి పనిచేసేటటువంటి స్వభావము అని అంటే అబ్రహాము సంతాన స్వభావం. అబ్రహాము సంతానం స్వభావంలో ఉన్నటువంటి 2 లక్షణాలు మనం చూసాం. ఒకటి యోసేపును చూసాం. పోతీఫరు యొక్క భార్య నింద వేసి చెరసాలకు పంపించడానికి భర్త ద్వారా ప్రయత్నం చేస్తే ఏం చేశాడు? నేను సమాధానం చెప్పలేదు, నేను అలా చేయలేదని అనలేదు. మొదటిది. చెరసాలకు పంపిస్తూ ఉంటే మౌనంగా వెళ్ళిపోయాడు తప్ప అదేంటి అనేటటువంటి మాట అడగలేదు. అంత మౌనంగా వెళ్ళిపోయాడు కాబట్టి, అన్యాయంగా విధించినటువంటి తీర్పును భరిస్తూ చెరసాలకు వెళ్ళిపోయాడు కాబట్టి దేవుడు అతని పక్షంగా నిలవబడ్డాడు. ఎక్కడ కూర్చోబెట్టాడు? తీసుకెళ్ళి ఆ ఐగుప్తు సింహాసనం మీద కూర్చోబెట్టుకు మనం చూస్తూ ఉన్నాం. అంచేత మనం అందరం కూడా ఏం కలిగి ఉండాలి? అన్యాయాన్ని సహించేటట్లుగానే ఉండాలి. ఇది అన్యాయం అని అనవసరం పని మనకు లేదు. ఏం చేద్దాం అంటే అన్యాయము అనేటటువంటిది ఎవరు చూస్తున్నారు? అక్కడ జరిగింది ఏంటనేది దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూసేటప్పుడు మళ్ళీ ఇది అన్యాయము, ఇది తప్పు, ఇది అక్రమం అంటానికి అవకాశం లేదండి. ఇది అన్యాయము, అక్రమం అంటానికి అవకాశం లేదండి. అది ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. కాబట్టి అన్యాయమైనటువంటి తీర్పు తీర్చినా కానీ సంతోషంగా చెరసాలకు వెళ్ళిపోయాడు. ఎవరు? యోసేపు. ఎవరతను? అబ్రహాము సంతాన స్వభావం కలిగినటువంటి వాడు. రెండో వాడు ఎవడంటే ధనాన్ని కానీ, అల్పకాల పాప భోగాల్ని కానీ, ఆ రాజరికాన్ని కానీ, హోదాని కానీ ప్రేమించినటువంటి వాడు కాడు. ఎవరు? మోషే. ఏం చేశాడు? దాన్ని అంతటినీ కాలదాన్ని ఎక్కడ వెళ్ళిపోయాడు? దేవుని ప్రజల కొరకు శ్రమ పట్టమే, వాళ్ళతో శ్రమ పట్టమే మేలని భావించి అలా పైగా ఏం చేశాడట? ఏం చేశాడు? ఒకసారి 11వ అధ్యాయానికి పెడితే మనం క్లియర్గా చూసేసుకోవచ్చు. ఏం చేశాడు అని అంటే, ఒకటి
క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. రెండవది అల్పకాలపు పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచుకున్నాడు. మూడవది ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టు ఒప్పుకోలేదు. నాలుగవది అతను ప్రతిఫలముగా అతను పొందబోయేటటువంటి బహుమానం మీద దృష్టి ఉంచాడు. విశ్వాసాన్ని బట్టి అతను అదృశ్యమైన వారిని చూచాడు. ఎవరు చూశాడు? అదృశ్యమైన వారిని చూచి విశ్వాసమును బట్టి స్థిరబుద్ధి గలవాడే రాజగ్రహమునకు భయపడకుండా అతను ఏం చేశాడు? ఐగుప్తును విడిచి పారిపోయాడు మిద్యాను దేశానికి. అంటే భౌతికమైనటువంటి సుఖ సౌఖ్యాలు, భోగభాగ్యాలు ఇవేవి కూడా ఎవరు కోరుకోరు అన్నమాట. ఎవరు కోరుకోరు? ఆ కోరుకోకపోవటం అనేది అబ్రహాము సంతాన స్వభావం. ఏం పట్టుకెళ్తాం? పట్టుకెళ్ళలేదు. ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సి వస్తే పట్టుకెళ్ళేది ఏమీ లేదు. మనం ఎంతవరకు నివసించినటువంటి శరీరమే మనం వెంట రాదు. ఎప్పుడూ వస్తుంది. ఎప్పుడు మళ్ళీ ఎలా వస్తుంది? మహిమ శరీరంగా వస్తుంది తప్ప ఈ రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు. ఇంకేముంది? కాబట్టి ఈ వాస్తవాన్ని మనం గుర్తించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. అందుచేతనే క్రీస్తు ఏ స్వభావాన్ని ధరించుకున్నాడు? అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు. ఎందుచేతను అంటే మనలో దైవ స్వభావములో మనము దైవ స్వభావంలో పాలివారు అయ్యేటట్లుగా మన కొరకు ఏం చేశాడు? అబ్రహాము సంతాన స్వభావాన్ని ఆయన ధరించుకున్నాడు. ఇంకా ఆయన యొక్క లక్షణాలు కనుక చూస్తే, ఎవరు అబ్రహాం యొక్క లక్షణాలు ఏం చూశాడు? రోమపత్రికలో మనం చూసాం. ఏంటవి? మృతులను సజీవులుగా చేయవాడు. దేవుడు ఎవరంట? మృతులను సజీవులుగా చేయవాడు. 4:17. రెండవది ఏంటి? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేటటువంటి వాడు. కనుక అంతటి విశ్వాసం కలిగి ఉన్నాడు ఎవరు? అబ్రహాం. అందుచేతనే విశ్వాసులకు ఆయన ఏమయ్యాడు? అతను ఏమయ్యాడు? తండ్రి అయ్యాడు. మనకందరికీ తండ్రి అయ్యాడు. అందుచేతనే యేసుక్రీస్తు ఏ స్వభావాన్ని ధరించుకున్నాడు? అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకొని మొట్టమొదట ఆయన చేసింది ఏంటి అని అంటే మన పాపాలను మోయటం. ఇప్పుడు యోహాను సువార్త 1:29 బాప్తిసం పొందడానికి వస్తూ ఉన్నాడు క్రీస్తు ప్రభు జనంలో నుంచి. వెంటనే బాప్తిసం ఇచ్చి యోహాను ఆయన గురించి ప్రకటన చేస్తే ఏమంటాడు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ పరిచయం చేశాడు. ఎవరిని? యేసుక్రీస్తును. లోక పాపాన్ని మోసుకొని పోయేటటువంటి దేవుని గొర్రెపిల్లగా. అందుచేత పేతురు పత్రికలు అంటాడు, మొదటి పత్రిక 2:24 పేతురు రాసిన మొదటి పత్రిక 2:24 మనము పాపముల విషయమై చనిపోయి, మనం ఏమవ్వాలి? పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. అబ్రహాము సంతాన స్వభావం. ఆయన చేసిన పాపాలు అవి? ఆయన చేసిన పాపాలా అండి? ఆయన పాపం చేయలేదు. ఆయన పాపము చేయలేదు. ఆయన మన వల్లనే శోధింపబడినప్పటికీ ఆయన ఎలా ఉన్నాడు? పాపము లేనివాడిగా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడండి? మన వల్లే శోధింపబడ్డాడు వయస్సును బట్టి. కానీ ఆయన ఎలా ఉన్నాడు? మన వల్లే శోధింపబడినప్పటికీ పాపము లేనివాడిగా ఉన్నట్టు హెబ్రీ పత్రిక 4:15 మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన మన వల్లే మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. శోధన వస్తుంది. శరీర స్వభావాన్ని బట్టి ఏమొస్తుంటుందండి? పాపము చేయటానికి శోధన వస్తూ ఉంటుంది. కానీ యేసుక్రీస్తుకు శోధన కలిగినప్పటికీ ఎలా ఉన్నాడు? పాపము లేనివాడిగా ఎలా ఉన్నాడో మనము కూడా అలాగే పాపము లేని వారముగా, పాపము చేయని వారముగా, పాపము జోలి లేకుండా మనం బ్రతకాల్సినటువంటి అవసరత మన మీద ఉందండి. మీకు అర్థమవుతుందా అండి? ఇది ఎవరి స్వభావం? అబ్రహాము సంతాన స్వభావం. ఎవరో చేసిన పాపాలు, లోకమంతా చేసిన పాపాలు ఆయన మొయ్యటము అని అంటే ఇది ఎవరి సంతాన స్వభావం? అబ్రహాము సంతాన స్వభావం. అలాగే మన పాప పరిహారము
మన పాపమునకు శిక్ష. మన పాపానికి పరిహారం చెల్లించి మన పాప శిక్షను ఎవరు భరించారు? ఎవరు భరించారండి? యేసుక్రీస్తే భరించారు. తాను చెయ్యనిటువంటి పాపానికి తాను శిక్ష భరించాడు అని అంటే ఇదేంటన్నమాట? అబ్రహాం యొక్క సంతాన స్వభావం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలు. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. పైన చూడండి, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు అంటే అబ్రహాము సంతాన స్వభావంలో ఏం చేయరు అన్నమాట? శరీరాన్ని అనుసరించరు. దేన్ని అనుసరిస్తారు? ఆత్మను అనుసరిస్తారు. ఆత్మను అనుసరించే వారే అబ్రహాం యొక్క సంతానం అవుతారు తప్ప, సంతాన స్వభావం కలిగిన వారు అవుతారు తప్ప, శరీరాన్ని అనుసరించేటటువంటి వారు అబ్రహాం సంతాన స్వభావం కలిగిన వారు కాదు. అంటే అబ్రహాం సంతాన స్వభావంలో శరీరము తృణప్రాయమైంది, క్షణభంగురమైనది, క్షణికమైనటువంటిది, ఈవేళ నుండి రేపట్లో కలిసిపోయేటటువంటిది. దీని ప్రకారం అబ్రహాం యొక్క సంతాన స్వభావ ప్రకారం అంచేత శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవాలని పాప పరిహారం నిమిత్తం అంటే మన పాపాలకు పరిహారం చెల్లించే నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష అంటే మన పాపానికి ఆయన పరిహారాన్ని చెల్లించాడు, మన పాపానికి ఆయన శరీరమందు శిక్షను ధరించాడు. అబ్రహాం సంతాన స్వభావం ఏంటన్నమాట అండి? అబ్రహాం సంతాన స్వభావం. తర్వాత ఏం చేశాడు? మన పాపాలకి ప్రాయశ్చిత్తం చెల్లించాడు. ఏం చేశాడండి? మన పాపాలకు ప్రాయశ్చిత్తం చెల్లించాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. 4వ అధ్యాయం 10వ వచనం అంటే చదువుతున్నాను. మనము దేవుని ప్రేమించదమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపాను, ఇందులో ప్రేమ ఉన్నది. మనం దేవుణ్ణి ప్రేమించమని కదట, దేవుడు ఏమన్నాను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటానికి దేవుడు ఏం చేశాడు? తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఆయన పాపం చేశాడా? యేసుక్రీస్తు పాపం చేశాడా అంటే చేయలేదు. లోక పాపం అంతా ఆయన మీద మోపబడింది. లోక పాపాన్ని ఆయన శరీరమందు మోసుకున్నాడు. లోక పాపానికి ఆయన పరిహారం చెల్లించాడు. లోక పాప శిక్షణ ఆయన శరీరమందు భరించాడు. అంతేకాదు లోక పాపానికి ఆయన ఏం చేశాడు? ప్రాయశ్చిత్తం చేశాడు. ప్రాయశ్చిత్తం చేశాడు. అక్కడ యోసేపు, ఇక్కడ క్రీస్తు ప్రభు. ఏంటన్నమాట? అబ్రహాము సంతాన స్వభావం. ఆయన ఏమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక ఏ స్వభావాన్ని ధరించుకున్నాడు? అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు. అబ్రహాము సంతాన స్వభావం ఏంటి అని అంటే అన్యాయాన్ని సహించడం, అన్యాయంగా శ్రమపడటం, అన్యాయంగా హింసింపబడటం, అన్యాయంగా నష్టాలు ఎదుర్కోవటం, అన్యాయంగా కష్టాలు భరించడం అనేటటువంటిది ఏంటన్నమాట? అబ్రహాము సంతాన స్వభావం. చేత యేసుక్రీస్తు ఏ స్వభావంలో వచ్చాడు? అబ్రహాం సంతాన స్వభావంలో ఈ లోకానికి అనుదించినట్లుగా మన గ్రంథం తెలియజేస్తూ ఉంది. తర్వాత ఆఖరిది ఏంటంటే అందులో అబ్రహాం సంతాన స్వభావంలో ఆయన ధనవంతుడు. యేసుక్రీస్తు ఎవరండి? ధనవంతుడు. మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన ఏమైపోయాడట? దరిద్రుడు అయిపోయాడట. మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన ఏమైపోయాడు? దరిద్రుడు అయిపోయాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఏమంటున్నాడు? మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా.
ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము ఆయన ఏమైపోయాడు? దరిద్రుడైపోయాడు. ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వలన మనం ఏమవ్వాలి? ధనవంతులు అవ్వాలి. ఇది భౌతికమైనటువంటి ధనాన్ని గురించి మాట్లాడట్లేదు. ఏ ధనాన్ని గురించి మాట్లాడుతున్నాడు? ఆత్మ సంబంధమైనటువంటి ఐశ్వర్యం, ధనం. ఆయన ధనవంతుడు ఎలాగూ అని మనం ఆలోచన చేస్తే చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఆయన ధనవంతుడు ఎలాగూ అని అంటే మనకి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట, ఇది ఆయన ధనం. ఏదంటే క్రీస్తు ప్రభు యొక్క ధనం దేవుని స్వరూపం కలిగిన వాడు. రెండోది దేవునితో సమానముగా ఉన్నవాడు, అది ఆయన ధనం. అది ఆయన యొక్క ధనం. ఇప్పుడు ఆయన ధనాన్ని మనకి ఇవ్వాలి. మీకు విషయం అర్థమవుతుంది, ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఆయన ధనాన్ని మనకి ఏం చేయాలి? ఇవ్వటానికి ఆయన ఏమైపోయాడు? దాన్ని అంతటినీ వదిలేశాడు. దేవుని స్వరూపము కలిగినటువంటి స్థితిని, దేవునితో సమానముగా ఉన్న స్థితిని విడిచిపెట్టేశాడు. దరిద్రుడిగా. ఎలాగో దరిద్రుడిగా పుట్టిన తర్వాత స్వగ్రామానికి వెళితే, నజరేతు నుండి బెత్లెహేముకు వస్తే ఉండటానికి నేడు లేదు. ఎంత దరిద్రుడో చూడండి. ఉండటానికి నేడు లేదు. సత్రంలో చోటు ఉందేమో అని తీసుకెళ్ళాడు యోసేపు. అదంతా కిక్కిరిస్తుంది. ఆఖరికి ఏది గతి అయింది? ఒక పశువుల పాక, ఆయన పొరడడానికి ఒక పశువుల తొట్టి, గడ్డి వేయబడినటువంటి పశువుల తొట్టి, పశువులు మేత వేసే తొట్టి. ఎంత దరిద్రుడు అంటారు! సొంతూరులో కొత్త ఒక నివాస స్థలం లేనటువంటి దరిద్రత, సొంతూరులో చాలా పూలు కూడా లేనటువంటి దరిద్రత. కాబట్టి అంతగా తగ్గించుకుని ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంటే తన దరిద్రతను బట్టి మనం ఏమవ్వాలి? ధనవంతులు అవ్వాలి. ఏ విషయంలో? ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో. ఆయన ఏ దేవుని స్వరూపము కలిగిన వాడో, ఏ దేవునితో సమానుడో ఆ స్థాయికి మనం ఏం చేయాలి? లేపాలి. ఆ స్థాయికి మనలను లేపాలి. అందుచేత ఏం చేశాడు అనమాట? మన ఫిలిప్పీ పత్రికలో చదువుతున్నాను. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు ఉండి దేవునితో సమానముగా ఉండి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. మనుషుల పోలికగా పుట్టి దాసుల స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకునేను. మరియు రిక్తుడు అంటే ఏమీ లేనివాడు, రిక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆకారమున్న మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాను. ఫుల్ బకెట్ ఏంటన్నది? నీటితోటి ఫుల్ బకెట్ తెచ్చి ఒక్కసారిగా తలకిందులు చేస్తామనుకోండి, ఒప్పేసామనుకోండి, ఏమైపోయింది? ఖాళీ. అప్పుడు దాకా నిండు బకెట్ ఒక్కసారిగా ఉంచేస్తే ఏమైంది? ఖాళీ అయిపోయింది. ఎంప్టీ బకెట్. జీసస్ క్రైస్ట్ ఆల్సో ఎంప్టైడ్ హిమ్సెల్ఫ్ ఫర్ అవర్ సేక్, ఫర్ అవర్ స్పిరిచువల్ సేక్. మన ఆత్మీయ సౌఖ్యం కొరకు, ఆత్మీయ క్షేమం కొరకు ఏం చేశాడు? తను తాను ఖాళీ చేసేసుకున్నాడు. అడిగి ఏమీ లేదు. ఈ ఎంప్టైడ్ హిమ్సెల్ఫ్, తను తానే ఖాళీ చేసాడు. ఒక ఖాళీ బకెట్, ఫుల్గా ఉన్నటువంటి నీటి బకెట్ తల్లకిందులుగా ఉంటేస్తే అది ఎలాగైతే ఖాళీ అయిపోతుందో, తన జీవితంలో ఉన్నటువంటి ఆ దైవత్వం, దేవునితో, దేవుని స్వరూపము, దేవునితో సమానముగా ఉన్నటువంటి విధానాన్ని ఏం చేశాడు? మొత్తం ఖాళీ చేసేసుకున్నాడు. ఏమైపోయాడు? ధనవంతుడై ఉండి తన దారిద్ర్యాన్ని బట్టి మనం ధనవంతులు కావాలని ఆయన ఏమైపోయాడు? మీకు అర్థమైంది విషయం? అర్థమైందా లేదా అండి? ఇదేంటన్నమాట? అబ్రహాముకి సంతాన స్వభావం. తనకు కలిగే నష్టాన్ని గురించి ఆలోచించడం, తనకు కలిగే కష్టాన్ని గురించి ఆలోచించడం, తను పొందబోయే శ్రమల గురించి ఆలోచన చేయడం. ఎంతసేపు ఏంటన్నమాట? దేవునికి మహిమ కలిగా జీవించాలి,
తోటి సహోదరి ఐక్యతగా కలిసి ముందుకు వెళ్ళిపోవాలి. ఈ దేవుని యొక్క సంకల్పం, దేవుని చిత్తాన్ని నెరవేర్చుట్లో పాలిభాగస్తులు కావాలి. సంఘ క్షేమాభివృద్ధిలో పాలిభాగస్తులు. ఇదే జీవన విధానం తప్ప మరి ఏ విధమైనటువంటి ఆలోచన ఉండదండి. కనుక అలాంటి అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకొని దేవదూతల స్వభావాన్ని ఏం చేశాడు? విసర్జించేశాడు. తనకు ఉన్నటువంటి దేవుని స్వరూపాన్ని, దేవునితో సమానమైనటువంటి స్థితిని ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. తను తానే రిక్తునిగా చేసేసుకున్నాడు. శిలువ మరణం పొందినట్టుగా తను తాను తగ్గించేసుకున్నాడు. తను ఏం చేశాడు? ఖాళీ చేసేసుకున్నాడు. ఇంకా దగ్గర ఏమీ లేదు. ఏమీ లేదు. ఏముంది? ఏమీ లేదు. ఆయన నివసిస్తున్నటువంటి ఆ శరీరం తప్ప ప్రజల కొరకు రక్తాన్ని చిందించాలి. కాబట్టి రక్తం చిందించాలి. ఏముండాలి? మాంసంతో కూడినటువంటి దేహం కావాలి. ఆ దేహంలో ఏముంటుంది? రక్తం ఉంటుంది. అదే ఉంది. దాన్ని కూడా ఏం చేశాడు? శిలువలో మన కొరకు ప్రతి రక్తపు పుట్టును కార్చేశాడు. ప్రతి రక్తపు పుట్టును మన కొరకు కార్చేశాడు. కాబట్టి ఈ అబ్రహాము యొక్క సంతాన స్వభావము, ఆ అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నటువంటి యేసుక్రీస్తు ద్వారా మనం ఏం చేస్తూ ఉన్నాం? శరీర స్వభావాన్ని జయించి, తద్వారా సాతాను స్వభావ లక్షణాలను జయించి, మరలా తిరిగి ఆ దేవుని యొక్క స్వభావంలో మనం పాలివారం అయ్యేటట్లుగా ఏం చేస్తున్నాము? మన యొక్క జీవితాన్ని ఏం చేస్తున్నాం? దేవుని వాక్యం చేత బలపరుచుకుంటూ ఉన్నాం. మనలో నివసిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ చేత బలపరుచుతూ ఉన్నాం, నడిపించుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు యొక్క అధికారానికి లోబడుట ద్వారా అట్టి గొప్ప స్థితికి వెళుతున్నాం. మళ్ళా చెప్పనా మనం ఇట్టి అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నట్టు ద్వారా, లేకపోతే ధరించుకున్నటువంటి యేసుక్రీస్తును మనం ధరించుకున్నట్టు ద్వారా ఏం జరుగుతుంది? శరీర స్వభావాన్ని జయిస్తూ ఉన్నాం. శరీర స్వభావాన్ని జయించడం ద్వారా ఏం చేస్తున్నాం? శరీరాన్ని ఆస్పదం చేసుకుని తన యొక్క స్వభావ లక్షణాలన్నీ మనలోనికి చూపించడానికి ప్రయత్నిస్తున్నటువంటి, శరీరాన్ని ఆధారం చేసుకుని మనలోనికి తన స్వభావ లక్షణాలు చూపించడానికి ప్రయత్నిస్తున్నటువంటి సాతాను స్వభావ లక్షణాల మీద దాడి చేసి సాతాను మీదే విజయాన్ని సాధించేటటువంటి స్థాయికి మనం వెళుతున్నాం. క్రీస్తు ప్రభు శిలువలో ఓడించేశాడు ఎవరిని? సాతాన్ని. ఆ ప్రభు యొక్క శక్తిని బట్టి సర్వాంగ కవచాన్ని ధరించుకొని, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఇప్పుడు మనం కూడా ఏం చేయాలన్నమాట అండి? సాతానుని ఓడించాలి. రక్షణ అనే శిరస్త్రాలు, విశ్వాసం అనే డాలు, వాక్యం అనేటటువంటి ఆత్మఖడ్గం, వీటిని ధరించుకుని ఏం చేయాలి? సువార్తమైన శతమనసు అయినటువంటి జోడు, నీతి అనేటటువంటి మైమరువు అంటే కవచం ధరించుకుని ఏం చేయాలన్నమాట? ఏం చేయాలి? సాతానుతోటి నిరంతరము కూడా ఏం చేయాలన్నమాట అండి? యుద్ధం చేస్తూనే ఉండాలి. దేని బట్టి? ప్రభు యొక్క శక్తిని బట్టి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం అంటాడు, ప్రభు యొక్క శక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి. దానిని బట్టి మీరు ఏం చేస్తారు? అపవాది తంత్రాలతో, అపవాదితో ఏం చేస్తారు? మీరు పోరాడతారు. సర్వాంగ కవచాలు ధరించుకుని సాతానుతో పోరాడతారు. వాడు వేసేటటువంటి అగ్ని బాణాలను తుత్తునీలుగా వెలగొట్టేస్తారు. అలాగంటే మనం పరిశుద్ధాత్మ ప్రేమతో రాయబడినటువంటి వాక్యము ద్వారా మనం ఏం చేయాలి? మన దేహాలను నింపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సువార్త, సిలువను గురించిన వార్త నశించుతున్న వారికి వెతుతాము, కానీ రక్షింపబడుతున్న మనకు ది వర్డ్ ఆఫ్ గాడ్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము సంపూర్ణంగా దేవుని యొక్క శక్తి చేత నింపబడుతుంది. వాక్యం చేత మన హృదయాన్ని నింపుకుంటే మనం ఎవరి శక్తితో నింపబడతాం? దేవుని శక్తితోటి. అపవాదిని సులువుగా జయించగలం, అపవాదిని ఓడించగలం. అసలు అపవాది ఆనవాళ్లే మన దగ్గరికి రాకుండా మనం ఏం చేయగలం? పరిశుద్ధమైనటువంటి నీతియుక్తమైనటువంటి జీవితాన్ని యథార్థముగా దేవుని కొరకు జీవించగలం. ఇప్పుడు అసలైన పాయింట్కి వస్తాం క్లోజింగ్కి. అదేంటి అని అంటే ఈ పాయింట్ ప్రాచీన స్వభావము, నవీన స్వభావం. ఏంటన్నది? ప్రాచీన స్వభావము, నవీన స్వభావము. ప్రాచీన స్వభావము, నవీన స్వభావము. ఏం చేయాలట? 20వ వచనం నుంచి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం నుంచి.
చదవమంటారా? అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందు సత్యమును ఉన్నది ఉన్నట్లుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకునేవారు కాదు. ఇప్పుడు క్రీస్తులో ఏముంది? అబ్రహాం యొక్క సంతాన స్వభావం ఉంది. క్రీస్తులో ఏముంది? అబ్రహాము సంతాన స్వభావం ఉంది. శ్రమలను భరిస్తూ, కష్టాలను భరిస్తూ, అన్నిటినీ విసర్జించుకుంటూ ఏవైతే మేలుకరములై ఉన్నాయో, ఇప్పుడు పౌలు యొక్క విధానం కూడా అబ్రహాం యొక్క సంతాన స్వభావమే. ఆయన ఏం చేశాడు? క్రీస్తు యొక్క అతిశ్రేష్టమైనటువంటి జ్ఞానము నిమిత్తము తను కలిగిన దాన్ని అంతటినీ నష్టముగాను పెంటగాను ఏం చేసుకున్నాడంటే అది కూడా ఏంటన్నమాట అబ్రహాం సంతాన స్వభావమే. ఈ అబ్రహాము సంతాన స్వభావం లేకుండా మనం శరీర స్వభావం మీద, సాతాను స్వభావ లక్షణాల మీద విజయం సాధించడం అనేటటువంటిది జరగదు. ఇప్పుడు ఆ స్వభావం ఎవరి దగ్గర ఉంది? యేసుక్రీస్తు దగ్గర ఉంది. మనం ఎక్కడికి బాప్తిసం పొందాం? యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొంది యేసుని గురించి విని ఆయన ఎంతో సత్యమును ఉన్నది ఉన్నట్లుగానే ఉపదేశింపబడిన వారైనంత మాత్రాన ఇప్పుడు దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్లుగా మీకు ప్రబోధింపబడుతూ ఉంది, ఉపదేశింపబడుతూ ఉంది. ఉపదేశపడుతుందా లేదా? ఇప్పుడు ఈ క్షణం నా బిడ్డ సార్, క్రీస్తు అందరి సత్యము ఉన్నది ఉన్నట్లుగానే ఉపదేశింపబడుతుంది. ఉపదేశింపబడినంత మాత్రాన మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కాదు. క్రీస్తును నేర్చుకోవాలి. క్రీస్తు లాంటి స్వభావము, క్రీస్తు లాంటి వ్యక్తిత్వము, క్రీస్తు లాంటి జీవన విధానం మనం అలవర్చుకుంటేనే ఏం జరుగుతుంది అన్నమాట? దేవుని స్వభావ లక్షణాల్లో మనం పారిభాగస్థలం అవుతాం. యేసుక్రీస్తు భూమి మీద నివసించి ఉండగా ఆయన సంపూర్ణమైనటువంటి మానవుడు, సంపూర్ణమైనటువంటి దేవుడు. అంటే ఆయన సంపూర్ణమైనటువంటి దైవ మానవుడు. ఈ రోజు నేను జీవించాల్సినటువంటి జీవితం అదే క్రైస్తవుడిగా, రేపు మీరు జీవించాల్సినటువంటి జీవన విధానం అదే క్రైస్తవుడిగా, రేపు మీరు జీవించాల్సినటువంటి జీవన విధానం కూడా అదే క్రైస్తవ సహోదరులుగా ఎలా ఉండాలి? దైవ మానవ స్వభావం, సంపూర్ణంగా దైవము, సంపూర్ణంగా మానవత్వము మన జీవితంలో ఏమవ్వాలి? పెరవేసుకుపోవాలండి, మిళితమైపోవాలి. మానవత్వం దైవత్వం ఏమైపోవాలి? మనలో కలిసిపోవాలండి. క్రీస్తు జీవించిన జీవితం అది. నన్ను వెంబడించండి అన్నాడు శిష్యుల్ని. మొదట పేతురుని అంద్రయ్యను పిలిచాడు, తర్వాత జబదేయి కుమారుడు అనేటువంటి యోహాను యాకోబుని పిలిచాడు, ఆ తర్వాత సొక్కపు పెట్టి దగ్గర ఉన్నటువంటి మత్తయిని పిలిచాడు. ఇలా అందరినీ పిలిస్తే ఏమన్నాడు? నన్ను వెంబడించండి అని అంటే నా స్వభావాన్ని కలిగి ఉండండి, నా వ్యక్తిగత్వాన్ని కలిగి ఉండండి, నాలాంటి జీవన విధానాన్ని మీరు అలవర్చుకోండి. దానికి మించింది క్రైస్తవ్యం కాదు, దానికి మించింది క్రైస్తవ్యం కాదు. కాబట్టి మీరు ఏం చేయాలి? ఇప్పుడు అలాగే మీరు క్రీస్తు నేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలో అయితే ఒక్కసారి వెనక్కి చూసుకోండి మీ జీవిత విధానం. మీరు ఏం చేస్తారు? ఒకసారి మీ మునుపటి జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, లేకపోతే జాగ్రత్తగా చూసుకోండి. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన అవి ఎవరి ద్వారా ప్రవేశపెట్టబడ్డాయి? మనలోనికి దురాశపరుడైనటువంటి సాతాను ద్వారా మనలోనికి ప్రవేశపెట్టబడ్డాయి. సాతాను యొక్క స్వభావ లక్షణాల్లో దురాశ అనేటటువంటిది ఒక లక్షణం. అవునా కదా అండి? మళ్ళా చెప్తున్నాను, దురాశపరుడైనటువంటి వాడు దురాశ మనలోని ప్రవేశపెడుతున్నాడు. దురాశ గర్భం ధరించి పాపాన్ని కంటది, పాపము పండి మరణాన్ని కంటది. అయిపోయింది చరిత్ర. మన జీవిత చరిత్ర అక్కడితోటి ముగిసిపోతున్నాడు. అందుచేత ఏమంటాడు అని అంటే, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయినటువంటి మీ ప్రాచీన స్వభావాన్ని మీరు ఏం చేయాలి? వదులుకోవాలి. మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి. ఇప్పుడు ప్రాచీన స్వభావం అంటే ఇప్పుడు ఏది? ఇప్పుడు నేర్చుకునేటువంటి మాట ప్రకారం ప్రాచీన స్వభావం అంటే ఏది? దైవ స్వభావమా? మరి ఎవరి స్వభావం? ప్రాచీన స్వభావం అంటే ఏది? కదా సాతాను స్వభావం, శరీర స్వభావం. రైట్, విషయం అర్థమైంది. ఇప్పుడు ప్రాచీన స్వభావం అంటే ఏదండి? సాతాను స్వభావం, శారీరక స్వభావం. శరీర స్వభావం మారింది అని అంటే సాతాను పని అయిందన్నమాట. మన విషయంలో వాడు మన దగ్గరికి కూడా రావడానికి వణికిపోతాడండి. అమ్మో, వీడి శరీరాన్ని పరిశుద్ధంగా మార్చేసుకున్నాడు. శరీరంలో పంచేంద్రియాలు
తన స్వాధీనానికి తెచ్చేసుకున్నాడు, జ్ఞానేంద్రియాలను తన స్వాధీనానికి తెచ్చేసుకున్నాడు. వీడు మనకు లొంగడు, ఈమె మనకు లొంగదు, కాబట్టి వీళ్ళతోటి మనకు పని జరగదు. ఇలాంటి పరిస్థితి మనం ఏం చేయాలన్నమాట, సాతానుకు కలిగించాలి, సాతానికి కలిగించాలండి. మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, అనగా శరీర స్వభావాన్ని సాతాను స్వభావాన్ని చేత ఇంతవరకు నింపబడి ఉన్నారు కాబట్టి ఆ స్వభావాన్ని మీరు వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే. చిత్తవృత్తి అంటే చిత్తము అనగా మనసు, చిత్తవృత్తి అని అంటే ఆలోచన. అది వాస్తవానికి హృదయంలోనే గ్రహించాలి. ఏంటి నాకు ఈ తప్పుడు తలుపులు వస్తున్నాయి హృదయంలో, ఈ తప్పుడు కోరికలు కలుగుతున్నాయి ఏంటని అసలు ఆ కోరికలు కలిగినప్పుడే మనం గ్రహించుకోవాలి. కానీ హృదయంలో పాపపు కోరికలు పాపపు తలంపులు కలిగినప్పుడు మనం పట్టించుకోలేదు. అది ఎక్కడికి ప్రాకింది? మనసులోనికి ప్రాకింది. ఎక్కడ పాకిందండి? మనసులోనికి పాకింది. అంతరంగం ఇదే ఆఖరిది. ఏది? మనస్సు. మనసులోకి వచ్చింది అంటే శరీరం అంతా పాకేస్తుందండి. కళ్ళు దాని కొరకే ఎదుగుతూ ఉంటాయి, నోరు దాని కొరకే మాట్లాడుతూ ఉంటుంది, కాళ్ళు దాని కొరకే పరుగులెడుతూ ఉంటుంది, చేతులు పాపం చేయడానికే పరుగులెడుతూ ఉంటాయి, తహతహలాడుతూ ఉంటాయి. అంచేత ఏం చేయమంటున్నాడు? మీ చిత్తవృత్తి ఎంత అంటే మనసు యొక్క వృత్తి అయినటువంటి మీ ఆలోచన ఎందు మీరేమవ్వాలి? నూతనపరచు. మీ ఆలోచన మారాలి. అలా హృదయంలో ఉండగానే ఆ తప్పుడు కోరిక, ఆ తప్పుడు తలంపు ఏం చేయాలి? వేళ్లతో సహా పెకలించేసి బయట పారేయాలి. హృదయంలో ఉండగా మనం పట్టించుకోలేదు పెద్దగా. ఇప్పుడు మనసులోకి వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఆ పాపం శరీరం అంతా ప్రాకేస్తుందండి. ఇప్పుడు శరీరానికి ప్రాకకుండానే అంతరంగంలో ఆఖరి స్టెప్ అయినటువంటి మనసులో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆ ఆలోచించేటప్పుడే మనం గ్రహించుకోవాలి. అంచేత మారు మనసు అన్నాడు. ఏమన్నాడు? మారు మనసు. దిస్ ఇస్ ద లాస్ట్ స్టెప్ ఇన్ అవర్ ఇన్నర్ పార్ట్స్. మన అంతరంగ అవయవాల్లో ఆఖరి స్టెప్ ఏదైనా మాట్లాడండి, మనసు. హృదయంలో ఉండగానే గ్రహించుకోవాలి. హృదయంలో ఉండగా గ్రహించుకోలేకపోయాం. ఇప్పుడు మనసుకు ప్రాకింది. మనసు ఆ పాపం కొరకే ఆలోచన చేస్తుంది. ఏంటి ఎలాగ ఆలోచిస్తున్నాయని అప్పుడైనా గ్రహించుకుంటే అప్పుడు ఏం చేస్తాము? ఆ మనసులో ఉన్నటువంటి ఆలోచనలను తొలగించేసి హృదయంలో ఉన్నటువంటి కోరికలను పీకి పారేసి అప్పుడు ఏం చేస్తాము? నూతన పరచబడతాం. చిత్తవృత్తి అంటూ, చిత్తవృత్తి అంటే మనసు యొక్క పని. వృత్తి అనగా పని, చిత్తం అనగా మనసు. మనసు యొక్క పని ఏంటి? ఆలోచించు. కనీసం ఆలోచించేటప్పుడు ఇదేం ఆలోచన అనేటటువంటి రాదా? రాదా అండి? రావాలి. ఆత్మ సంబంధం అయితే, దైవ సంబంధం అయితే, పరలోక సంబంధం అయితే ఖచ్చితంగా ఆలోచించేటప్పుడైనా రావాలి. కనుక చిత్తవృత్తి యందు ఏమవ్వాలి? నూతన పరచబడాలి. అంటే మన ఆలోచనలు నూతనమైనవిగా మార్చుకోవాలి. ఆలోచన మారాలంటే హృదయంలో ఉన్నటువంటి పాపపు తలంపుల కోరికలను మొత్తానికి పీకి పారేయాలి. వేళ్లతో సహా పెకలించి పారేయాలి. పారేసి నూతన పరచబడిన వారే, నీతియు యథార్థమైన భక్తియు గలవారే. ఎక్కడికి వచ్చాడు? చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే, మీ ప్రాచీన చెడిపోయినటువంటి మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే, నీతియు భక్తియు కాదట, నీతియు భక్తియు. ఆ భక్తులు ఏమండాలి? యథార్థత. దేవుని సన్నిధికి రావటంలో యథార్థత, దేవుని స్తుతించడంలో యథార్థత, దేవుని ఆ వాక్యాన్ని వినటంలో యథార్థత, దేవుని ప్రభరాత్రి భోజనంలో పాలు పొందుట్లో యథార్థత, దేవుని కానుకిచ్చుట్లో యథార్థత, ప్రార్థన చేయట్లో యథార్థత, దేవుని వాక్యాన్ని నేర్చుకున్నట్లో యథార్థత, వాక్యానుసారంగా జీవించట్లో. ఇక జీవితం అంతా కూడా ఏంటన్నమాట అండి? యథార్థమయం. ఇంకెక్కడా ద్వంద్వ వైఖరి అనేది, ద్విమనస్తత్వం అనేటటువంటిది ఇక ఏమీ ఉండకూడదండి. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాం? ఎక్కడికి వచ్చేసాం? దేవుని పోలికలో పాలివారు. దురాశవాదం కలిగినటువంటి లోకపు ప్రస్తుత్వాన్ని వదులుకొని దేని ద్వారా? దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానముల మూలముగా. ఆ వాగ్దానాలు అలాంటివి అమూల్యమైనటువంటివి, అత్యధికమైనటువంటి ఆ వాగ్దానముల మూలముగా దురాశవాదం కలిగేటటువంటి ప్రస్తుత్వం నుంచి మనల్ని మనం తప్పించుకొని ఏమవ్వాలి? దేవ స్వభావంలో పాలివారం అవుతున్నామా లేదా?
అవుతున్నావా లేదా? ఈ వచనం ప్రకారం అవుతున్నావా లేదా అండి? మోసకరమైనటువంటి దురాశల వల్ల చెడిపోయినటువంటి ప్రాచీన స్వభావాన్ని ఏం చేసాం? వదిలేసాం. మన చిత్తవృత్తి యందు నూతన పరచబడ్డాము, ఆలోచనలు మారే, నీతియు యథార్థమైనటువంటి భక్తియు వ్యవహారంగా ఉన్నాం. అప్పుడు ఏమవుతుంది అన్నమాట? దేవుని పోలిక మనలోనికి ప్రవేశిస్తాం. క్రీస్తు స్వరూప్యం అంటే దేవుని పోలికే కదా. దైవత్వంలో ముగ్గురు సమానమే కదా. తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడు అయినటువంటి దేవుడు, పరిశుద్ధాత్ముడు అయినటువంటి దేవుడు. తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్ముడు, ముగ్గురు సమానం. Those three persons are equal in the Godhead. దైవత్వంలో ముగ్గురు కూడా సమానం. వారి మధ్య ఏ విధమైనటువంటి వ్యత్యాసము లేదు. అలాంటప్పుడు నీతియు యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టింపబడినటువంటి ఏం చేస్తున్నాం? నవీన స్వభావం. నవీన స్వభావం అంటే దేవ స్వభావం. కొత్త స్వభావం అంటే ఏం లేదు. ప్రాచీన స్వభావం, సాధారణ స్వభావం, శరీర స్వభావం అయినప్పుడు ఇప్పుడు నవీన స్వభావం ఏదన్నమాట. ఎక్కడి నుంచో వచ్చేది కొత్తది కాదు. అసలు ఆదిలో మనల్ని ఏ పోలికలో సృష్టించాడో, మొదట్లో ఆదామును ఏ పోలికలో సృష్టించాడో, అప్పుడు ఆదాము ఏ ద్వార స్వభావం కలిగి ఉన్నాడో అదే దేవ స్వభావము మనం మళ్ళా తిరిగి పొందుతున్నాం, ధరించుకుంటూ ఉన్నాం. కాబట్టి మానవ స్వభావం ఏ స్వభావం? దేవ స్వభావం. మానవ స్వభావం అంటే దేవ సాధారణ స్వభావమా? మధ్యలో వచ్చాయి కాకరకాయ కాకరకాయ కేకరకాయ కదా. కాకరకాయ కాకరకాయ కేకరకాయ అంటే అలా కుదురుతుంది. ప్రాచీన స్వభావం ఏది? శరీర స్వభావం, సాధారణ స్వభావం. ఇప్పుడు నవీన స్వభావం అంటే ఆ మానవుని సృష్టించినప్పుడు దేవుని పోలికలో సృష్టించాడు. దేవుని పోలికలో సృష్టించబడినటువంటి ఆది మానవుడు ఏ స్వభావం కలిగి ఉన్నాడు? దేవుని పోలికలో దేవుని స్వరూపంలో సృష్టించబడినటువంటి మానవుడు దేవ స్వభావము కలిగి ఉన్నాడు. ఈ నవీన స్వభావాన్ని ధరించుకోవడం అంటే ఏదన్నమాట? మళ్ళా తిరిగి ఆ దేవ స్వభావం. దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే ఎక్కడికి వెళ్ళిపోయాము? వీఆర్ ఈక్వల్ విత్ గాడ్. దేవునితోటి సమానం. దేవుడు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడో నేను అదే స్వభావం. దేవుడు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నాడో నేను అదే వ్యక్తిత్వం. దేవుడు ఎలాంటి జీవన విధానం కలిగి ఉన్నాడో నేను అదే జీవన విధానం. దీనికి క్రీస్తు ప్రభు ద్వారా మన జీవితాల్లో పునాది వేసి అబ్రహాం యొక్క సంతాన స్వభావాన్ని బట్టి మళ్ళా తిరిగి ఏం చేశాడు? మన నా స్థాయికి తీసుకెళ్ళిపోయాడు. అంటే ఉన్నదే అదే. కాబట్టి మనకి ఎంతవరకు తెలియలేదు. దేవ స్వభావంలో ఎలా పాలివారు అమ్మాలో మనకు అర్థం ఇప్పుడు అర్థమైందా? పూర్తిగా క్లియర్గా ఉందా అండి పాఠం? రైట్. ఈ సందర్భంలో కొలసీలకు రాసిన పత్రిక కూడా మనం చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు కలిపేశాడు. 9-10 వచనాలు కలిపేశాడు. మీరు ఒకరితో ఒకడు అబద్ధం ఆడుకుని చెప్పాడు కదా. వాడు అబద్ధమాడి తన స్వభావము బట్టి మాట్లాడతాడు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావాన్ని బట్టే మాట్లాడతాడు. ఎందుచేతంటే వాడు అబద్ధికుడును అబద్ధములకు జనకుడునై ఉన్నాడు. అంచేత ఒకరితో ఒకరు మీరు ఏం చేయొద్దు. ఏమా మన ఆదివారం ప్రభు ఆరాధన రాలేదే, అబద్ధమవుతుంది. ఏంటి బ్రదర్ మన ఆదివారం ఏమైపోయారు? అబద్ధమవుతారు. మన బైబిల్ క్లాస్ రాలేదే, అబద్ధమవుతారు. అబద్ధమవుతారండి. ఒకరితో ఒకడు అబద్ధమా. ఇది ఎవరి లక్షణం? సాతాను యొక్క స్వభావ లక్షణం. ఎక్కడున్నావు ఇప్పుడు అబద్ధం ఆడుతుంటే? నిజాన్ని పక్కన పెట్టేసి ఏదో చెప్పేస్తుంటాం స్టోరీ. ఏదో స్టోరీ చెప్పేస్తాడు. ఎవరి లక్షణం? సాతాను యొక్క స్వభావ లక్షణం. ఒకరితో ఒకడు అబద్ధం ఆడుబడి అనగా మీ ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి అనగా మీ ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు ఏం చేశారు? పరిత్యజించి అంటే
విడాకులకు మరొక పేరు ఉంది, పరిత్యాగ పత్రం. భార్యాభర్తలు విడిపోయేటప్పుడు విడాకులు రాసుకుంటారు కదా, దానికి మరొక పేరు ఉంది. ఏ పేరు అది? పరిత్యాగ పత్రిక. పరిత్యాగము అంటే పూర్తిగా వదిలేసి. అక్కడ ఏమన్నాడు ఎఫెసీ పత్రికలో? మీ ప్రాచీన స్వభావమును, దురాశల నుంచి నడుచుకున్నటువంటి మీ ప్రాచీన స్వభావమును వదులుకొని పరిత్యజించడం అన్నా అది తెలుగు, ఇది సంస్కృతం. వదలటం అనేది తెలుగు, పరిత్యజించడం అంటే సంస్కృతం. పరిత్యజించి విడిచిపెట్టి జ్ఞానము కలుగు నిమిత్తము. ఇప్పుడు ఇదే లోపం. బాప్తిజం వదిలేస్తారు, రక్షింపబడిపోయాం అనుకుంటారు, ఇక దేవుని జ్ఞానాన్ని వదిలేస్తారు. కానీ దేవుని జ్ఞానాన్ని వదలకూడదు. వదలకూడదు కాబట్టి ఆరాధనలో ఆత్మీయ హెచ్చరిక, బైబిల్ తరగతుల్లో పాఠాలు, కృతజ్ఞత కూటంలో బోధ, సువార్త కూటంలో దేవుని సువార్తను ప్రకటించడం. ప్రతి కార్యక్రమంలో ఏముంటుంది? ఒక పుట్టినరోజుకి అదే ఉంటుంది, ఒక పెళ్లి రోజుకి అదే ఉంటుంది, ఒక గృహప్రవేశానికి అదే ఉంటుంది. ఏదుంటుంది? దేవుని యొక్క జ్ఞాన ప్రబోధం, దేవుని వాక్య ప్రకటన ఉంటుంది. ఏం చేద్దామనంటే మనకు జ్ఞానం కలగాలి. జ్ఞానం కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. జ్ఞానం కలుగు నిమిత్తము మనకేం కలగాలి? నిరంతరం కూడా దేవుని జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. అందుచేత సంఘ ఐక్యతను మనం విడిచిపోగొట్టుకోకూడదు. సంఘంతో కలిసి నడిచే విధానాన్ని పోగొట్టుకోవడం. సంఘానికి వేరయ్యామనంటే దేవుని యొక్క జ్ఞానానికి దూరం అయ్యామన్నమాట. సంఘానికి వేరైతే ఏం జరిగింది? దేవుని జ్ఞానానికి దూరం అయిపోయాం. అంచేత జ్ఞానం కలుగు నిమిత్తము ఆ జ్ఞానమును సృష్టించిన వాని పోలిక చొప్పున. జ్ఞానాన్ని సృష్టించిన వాడు ఎవరు? దేవుడు. ఆ జ్ఞానమును సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును అయిపోయింది, ధరించుకొని ఉన్నారు. అక్కడ ఏమన్నాడు ఎఫెసీలో? ధరించుకొనుడి అన్నాడా? ధరించుకొనవలెను అన్నాడు. అక్కడ ఏమన్నాడండి? ధరించుకొనవలెను అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ధరించుకొని ఉన్నారు. కంప్లీటెడ్. ధరించేసుకున్నామా? అక్కడ ధరించుకొనవలెను అని ఆజ్ఞాపించాడు. ఇక్కడ మీరు ధరించుకొని ఉన్నారు అని ధరించేసుకున్నామా? ధరించుకుందాం. ప్రాచీన స్వభావాన్ని పరిత్యజించి ఏం చేద్దాం? చెత్త వస్తే ఎంత నూతన పరచబడిన వారమై దేవుడు నీతి, దేవుని చేత సృష్టించబడిన నీతి, యథార్థమైనటువంటి భక్తి కలిగి నవీన స్వభావాన్ని ధరించుకొనవలెను. అలాగే ప్రాచీన స్వభావాన్ని దాని క్రియలతో కూడా పరిత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున, అనగా దేవుని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావాన్ని ధరించుకొని ఉన్నారు. అంటే కంప్లీట్. క్రీస్తునందు ఏమైపోయాం? సంపూర్ణం అయిపోయాం, పరిపూర్ణం అయిపోయాం. ఇదే మన గమ్యం, ఇదే మన లక్ష్యం, ఇదే మన ధ్యేయం. గతం ఇచ్చేయాలి. అర్థమవుతుందా? అంచేత మనం చేయాల్సింది ఏంటి అంటే చివరిగా పేతురు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం, క్షమించండి, 1వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి. ఎవరి మహిమ గుణాతిశయాలు? 2వ వచనంలో చెప్తున్నాడు. తన మహిమను బట్టి, తన గుణాతిశయమును బట్టి, మనల్ని పిలిచిన వారి గురించిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన మహిమను బట్టి, గుణాతిశయములను బట్టి. ఇక్కడ 2 కలిపేశాడు. ఎక్కడ? 4వ వచనంలో ఏమంటున్నాడు? ఆ మహిమ గుణాతిశయములను బట్టి 2ని కలిపేశాడు. మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించున్నాడు. నేను మీ యందు నివసిస్తాను, మీలో సంచరిస్తాను, నేను మీ దేవుడినై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు, నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులను కుమార్తె. ఏ వాగ్దానాలు అలాంటివి? అమూల్యములను అత్యధికమైనటువంటి వాగ్దానాలు. ఈ వాగ్దానాల ద్వారా మనం ఏం చేయాలి? దురాశను అనుసరించడం వల్ల లోకమందు ఉన్నటువంటి భ్రష్టత్వాన్ని తప్పించుకోవాలి. ఈ వాగ్దానాల మూలంగా ఏం చేయాలి? లోక దురాశల వాళ్ళని అనుసరించడం వల్ల లోకమందు ఉన్నటువంటి భ్రష్టత్వాన్ని ఏం చేయాలి? ఏం చేయాలండి? తప్పించుకోవాలి. లోకంలో భ్రష్టత్వం ఉంది, లోకంలో భ్రష్టత్వం ఉంది. వచ్చే ఆదివారం కూడా దీన్ని టచ్ చేస్తాం.
సాతాను ఆయుధాలు చూసాం. ఏంటవి? శరీరాశ, నేత్రాశ, చేయబడ్డాడు. బాణం వేసి కొడతాడు. కొడితే ఎక్కడ పడతాం? లోక భ్రష్టత్వంలోనే పడతాం. ఎక్కడ పడతామండి? దురాశను బట్టి, దురాశను అనుసరించడం వల్ల లోకమందు ఉన్నటువంటి భ్రష్టత్వంలోనే పడతాం. కాబట్టి వాగ్దానముల మూలముగా దురాశల వలన, దురాశను అనుసరించడం వల్ల లోకమందు ఉన్న భ్రష్టత్వమును తప్పించుకొని మనం ఏమవ్వాలి? దేవ స్వభావమునందు పాలివారం అవ్వాలి. దేవ స్వభావంలో పాలివారం అవ్వాలి. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు. పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇటు గొప్ప అవకాశాన్ని నాకు కల్పించినటువంటి మన ప్రియ సహోదరులు గోపి గారికి, వారి కుటుంబానికి మా హృదయపూర్వక కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఇటు అవకాశాన్ని కల్పించారు, మీకు చాలా వందనాలండి. మీరందరూ శ్రద్ధగా విని నన్ను ప్రోత్సహించారు, మీకు చాలా వందనాలు. అధ్యక్షులకు సమయాన్ని అప్పగిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలండి.